ఒక చిన్న ప్రశ్న అండి. పాక్ తాజాగా వస్తున్న వార్త ఏంటంటే తన ఎకనామిక్ పార్ట్నర్ కంట్రీస్తోన అంటే ఆర్థిక సంబంధాలు భాగస్వామ్యం ఉన్న దేశాలతోన అప్పు అడుగుతోంది. ఆ అప్పు అడగడంలోన అది చెబుతున్న కారణాలు ఏంటంటే ఈ యుద్ధ వాతావరణం వల్ల భారత్ మా పైన దాడి చేయడం వల్ల మేము ఆర్థికంగా చాలా చితికిపోయాము, మీరు మాకు అప్పు ఇవ్వండి అని అడుగుతోంది. సో దీని ఆధారంగా IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఏదైతే ఉందో అది ద్రవ్య సంస్థ ఇవాళ మీటింగ్ ఏర్పాటు చేయాలని అనుకుందట. ఈ సమావేశంలో భారతదేశం కూడా భాగస్వామ్యం వహిస్తుందన్న వార్త వినిపిస్తోంది. ఒకవేళ భారత్ అందులో ఉంటే ఆ సమావేశంలో పాక్కు రుణం వచ్చే అవకాశాలు ఉన్నాయా లేవా? ఒక్క మాట చెప్పండి, లేవు మూర్తి గారు. మన మిత్రులు మాట్లాడారు కదా, శ్రీశైలం గారు కానీ మంచి మిత్రులు, అలాగే గాంధీ గారు ఇంతకుముందు మాట్లాడిన మిత్రుడు కూడా పరిచయం ఉంది కానీ వారు పేరు నాకు గుర్తులేదు, మనకు రావడం లేదు. కానీ కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి. ఇప్పటికీ దౌత్య యుద్ధం చేస్తున్నాం, ఆర్థిక యుద్ధంలో నిర్మలా సీతారామన్ గారు ఇప్పటికే ప్రపంచంలోని మిగతా దేశాలకు ఆర్థికంగా సహాయం చేసే దేశాలకు అట్లాగే IMF కూడా విజ్ఞప్తి చేశారు. ఆమె అదే పడుతున్నారు ప్రపంచ మంత్రులు. రెండవదేమో దౌత్య యుద్ధం చేస్తూ జయశంకర్ గారు మన విదేశాంగ మంత్రి, వారు దేశం ప్రపంచ మంత్రి అవుతున్నారు, వారు కూడా దౌత్య యుద్ధం చేస్తున్నారు. మూడవది రాజ్నాథ్ సింగ్ గారేమో ఈ అసలు యుద్ధంలో పాల్గొంటున్నారు. ఒక అమిత్ షా దేశంలో పరిస్థితి చూస్తున్నారు. నేనేమంటున్నా అంటే ఈ 4 రకాలుగా చేస్తున్న క్రమంలో నిట్టనిలుగా మధ్య గుంజలాగా మోడీ గారు ఉన్నారు. వరకు టెంట్ వేసుకున్నట్టు లెక్క. ఇప్పుడు మీరు అన్న ఆర్థిక దిగ్బంధం చేయకపోతే వాళ్ళు ఇవ్వరు అని అనుకుంటున్నారు. ఎందుకు ఇవ్వరని చెప్తాను. ఒక షావుకారు దగ్గర అప్పు అడుగుతాం, మనం ఏం చేస్తారు బాబు అంటారు. ఆయన పెళ్లి చేస్తామంటే అప్పు ఇవ్వరు, పెళ్లి వృధా ఖర్చు, ఇల్లు కడతామంటే డెట్ క్యాపిటల్. కానీ మనం ఏదైనా పొలం కొంటానే లేకపోతే పొలంలో పంట వేస్తా అంటే అప్పిస్తారు. ఇది అంతే. వాళ్ళు ఉగ్రవాద పొలాన్ని పండిస్తేందుకు అప్పు అడుగుతుంటే ఇవ్వద్దు అంటున్నాం. అంతే కదా. పాకిస్తాన్ వాళ్ళు ఉగ్రవాద పొలాలను రక్తం మారిస్తా అంటారు, రక్తం అనే నీటితోని వాళ్ళు పంటలు పండిస్తాం అంటే ఉగ్రవాద మొలకలను వాళ్ళు వేస్తామంటున్నారు. కనుక దీని మీద మనం గట్టిగా ప్రశ్నిస్తాం, గట్టిగా ప్రపంచవ్యాప్తంగా వాళ్ళకు అప్పు ఇచ్చే దేశాలను ప్రశ్నిస్తాం. ఇప్పటికే చాలాసార్లు గ్రే లిస్ట్ లో పెట్టారు, కొన్నిసార్లు బ్లాక్ లిస్ట్ లో కూడా పెట్టారు వాళ్ళు, అంటే పాకిస్తాన్ మిగతా IMF కూడా. కనుక దీన్ని గట్టిగా మనం భావించి మీరు ఇచ్చే ఫండ్ కేవలం ప్రజల సంక్షేమానికి పనికిరాదు, వాళ్ళ పునాది పొద్దున ఆర్థికంగా లేదు, కానీ మీరు ఇచ్చే డబ్బులు దీనికి ఉపయోగిస్తున్నారు, ప్రపంచంలో తీవ్రవాదాన్ని ప్రోత్సహించాలని ఉపయోగిస్తున్నారు చెప్పి మనం గట్టిగా వాదించేస్తే అడ్డుకుంటది. దానివల్ల వాళ్ళకి నిధులు రావు వాళ్ళకని నేను అంటున్నాను. నెంబర్ 1. ఇంతకుముందు మన మిత్రులను ప్రశ్న అడిగారు, హైదరాబాద్ ఎట్లా ఉంటుందని. దాన్ని కూడా చెప్తాను నేను. ఎందుకంటే హైదరాబాద్ సున్నిత ప్రాంతం ఎందుకైందంటే, ఒకటి ఇంటి దొంగ ప్రాణహాని. హైదరాబాద్ తో సహా మన భారతదేశంలో చాలా మంది ఏదైతే పాకిస్తాన్ అభిమానులు, పాకిస్తాన్ స్లీపర్ చెత్త పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. పెళ్లిల పేరు మీద, పేరెంటాల పేరు మీద రకరకాల ఉన్నారు. బంధుత్వాలు ఉంటాయి కదా. ముఖ్యంగా మన హైదరాబాద్ హైదరాబాద్ స్టేట్ పాకిస్తాన్ కు సంబంధం ఏంటంటే, ఈ ఎవరైతే పెళ్లిళ్ళ ద్వారా రకరకాల పాకిస్తాన్ పౌరులు కూడా ఇప్పటికీ 129 మంది ఉన్నారు. వాళ్ళని రాష్ట్ర ప్రభుత్వం పంపించడం లేదని చెప్పి లక్ష్మణ్ గారు, బీజేపీ డాక్టర్ లక్ష్మణ్ గారు ఎప్పుడు పెద్దగా సంచలన ప్రకటన చేయరు. కానీ ఆయన కేంద్ర ప్రభుత్వం ఉత్తరం రాశారు. ఈ 120 మంది ఇంకా పోతారు. 120 మంది సమస్య కాదు, రోహింగాలు 5 కోట్ల మంది విదేశీ పౌరులు ఒక రకంగా చెప్పాలంటే ఏదో రకంగా ఓటు బ్యాంక్ రాజకీయాలు ఇక్కడికి వచ్చి ఏదో రకంగా ఇక్కడ షెల్టర్ తీసుకొని రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ కార్డు తీసుకొని ఓట్లు వేస్తూ ఉంటున్నారు. వాళ్ళని పంపించాలి. ఇప్పుడు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎట్లా పంపించారో వాళ్ళని కూడా ఎంక్వైరీ చేసి పంపించాలి. రెండోది ఏంది, ఇంటి దొంగ ప్రాణహాని అన్నాం కదా. ఇప్పుడు రెండో పని ఏం చేయాల్సి వస్తుంది అంటే, మనకు హైదరాబాద్ తో ఎందుకు సున్నితమైన ప్రాంతం అంటే, హైదరాబాద్ శంకరపల్లి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉంది, అలాగే DRDO ఇట్లాంటి మొన్న అందుకని Zone 2 లో ఎందుకు పెట్టారు, మనం ఇంత దూరం ఉంది కదా పాకిస్తాన్ నుంచి, మనం ఎట్లా ఎందుకు ఎఫెక్ట్ అవుతుందని కొందరు మిత్రులు నన్ను అడిగారు. మనకు పాకిస్తాన్ దగ్గరగా ఉన్న ప్రాంతాలే కాకుండా దూరంగా ఉన్న హైదరాబాద్, వైజాగ్ ను మన Zone 2 లో మాక్ డ్రిల్ లో పెట్టారు. ఎందుకు పెట్టారంటే, నేను చెప్పాను కదా, రక్షణ సంస్థలు మన దగ్గర ఉన్నాయి. అట్లాగే విశాఖపట్నంలో కూడా పోర్ట్ ఉన్నది. ముఖ్యమైన సాగర జలాల్లో మనకు విశాఖపట్నం పోర్టు మన తూర్పు సముద్ర తీరంలో చాలా కీలకమైనది. దాన్ని కూడా డిస్టర్బ్ చేస్తారేమో. కరాచీని మనం కొట్టేశాం కదా, అట్లా కాకుండా ఈ 2 ప్రాంతాలను మనకు Zone 2 లో పెట్టారు. అందుకనే సున్నితమైన ప్రాంతం. ఇప్పుడు ఏ మారపాటుతో ఉండొద్దు. హైదరాబాద్, విశాఖపట్నం కాదు, చెన్నైని కూడా రక్షించుకోవాల్సి, బెంగళూరు రక్షించుకోవాల్సి వస్తుంది. రెండోది ఏంటంటే, ఇప్పుడు ఏదైతే అంతర్జాతీయంగా ఆర్థికంగా ఒత్తిడి తీసుకొస్తున్నా, దౌత్యపరంగా ఒత్తిడి తీసుకొస్తున్నా, మూడోది అసలైన ఒత్తిడి దేని మీద తీసుకురావాలంటే, పాకిస్తాన్ పెద్ద ఉగ్రవాద దేశం, మీరు చెప్తుంది కదా, మీకు అనుభవానికి వచ్చింది కదా అని ప్రపంచ దేశాలను ఒప్పించి దీంతో సంబంధ బాంధవ్యాలను కట్ చేయించగలరు. అదంత ఈజీ కాదు.
దౌత్యపరంగా భద్రతా మండలి లాంటి దానిలో కూడా మనం మాట్లాడాలి. మాట్లాడినాం కూడా. ఒక మాట చెప్తాను మూర్తి గారు, మొన్ననే భద్రతా మండలి సమావేశం పెట్టమని కోరి మరీ పెట్టించుకొని అలిగేషన్ చేసి పాకిస్తాన్ నా మీదకి భారత్ వస్తుంది కానీ ఒక్కదాని కూడా మనకు భద్రతా మండలిలో 15 దేశాలు ఉంటాయి. అందులో 5 శాశ్వత ప్రాతిపదికన ఉన్నాయి, వీటో హక్కు ఉన్నాయి, మిగతా 10 ఏమో ఎప్పటికప్పుడు మారుతుంటాయి. ఈ 15లో స్పష్టంగా ఒక్క ప్రశ్న కూడా పాకిస్తాన్ జవాబు చెప్పలేకపోయింది. కనుక వాళ్ళు ఏమన్నారు, ఫిర్యాదు చేసిండ్రు, మీరు రుజువు చూపించలేకపోయినారు, మీరు అన్ని చెప్పి మందలించింది పాకిస్తాన్ వరకు అని చెప్పారు, సున్నితంగా మందలించింది. కనుక భద్రతా మండలిలో ఫెయిల్ అయినట్టే కదా. నేనేమంటున్నానంటే మనం ఈ సంగతిని ఎట్లా యుద్ధం ముగుస్తుందా ఎప్పుడు చెప్పలేం, కానీ జరిగిన తర్వాత మన అంతర్జాతీయంగా పాకిస్తాన్ ఉగ్రవాద దేశం అని ఎండగట్టాలంటే అంటే 3 రుజువులు చూపించాలి. ఒకటి, ఇప్పుడు మొన్న పెహల్గాం సంఘటనకు ఎవరి కారణం చూపించాలి. అట్లాగే చాలా వాటికి అక్కడ మూలాలు ఉన్నాయి కనుక ఉగ్రవాద మొలకలు మొలుస్తున్న ఆ దేశంలో వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు అని మనం రుజువు చేయగలిగితే అంతర్జాతీయంగా ఎట్లా ఉంటుందంటే అంతర్జాతీయ కోర్టులు కానీ అంతర్జాతీయంగా మనకు కొన్ని సంస్థలు కానీ ఐక్యరాజ్య సమితి కానీ ఇవన్నీ కూడా రుజువులు కావాలండి. దాన్ని తగిన రుజువులు మనం చూపించాలి. ఆ రకంగా మనకు వాళ్ళ ఉగ్రవాద దేశంగా ప్రకటించడం. మూడోది ఏంటంటే వాళ్ళని 3 ముక్కలు చేయొచ్చు. ఒకటే మాట చెప్తాను, 3 ముక్కలు చేయొచ్చు. ఇప్పుడు మనం కావాలని చేతులు అవుతుంది స్వయంకృత అపరాధం వాళ్ళు అవుతారు. ఇంతకుముందు శ్రీశైలం గారు చెప్పినట్టు బెలూచిస్తాన్ ఖచ్చితంగా ఈసారి గెలుస్తుంది. ఇప్పుడు మనకు వాళ్ళు ఒక రకం క్వెట్టా దాకా వచ్చిండ్రు, క్వెట్టాను స్వాధీనం చేసుకుంటున్నారు. వాళ్ళు 75 ఏళ్ళ ఆకాంక్ష. అట్లాగే ఆఫ్ఘనిస్తాన్ తీవ్రవాదులు పక్కన పశ్చిమ పాకిస్తాన్ లో ఉన్న కొన్ని జిల్లాలు ఆఫ్ఘనిస్తాన్ ఆక్రమణ చేసుకుంటది. సింధు పంజాబ్ ప్రాంతం మాత్రం ఇప్పటికీ అక్కడి నుంచే రాజకీయ నాయకత్వం, అక్కడి నుంచే సైనిక నాయకత్వం వస్తుంది. అది కూడా కంటగింపుగా ఉంది వాళ్ళకి. కనుక మేము మంచిగా ఉంటాం. ఎందుకంటే సింధు పంజాబ్ లో మంచి సస్యశ్యామలమైన ప్రాంతం. అసలు మొత్తం వ్యవసాయ ఉత్పత్తుల్లో 100కు 70% అక్కడి నుంచి వస్తున్నాయి. అన్నం పెట్టే ప్రాంతం అది. వాళ్ళు ఏమంటున్నారంటే ఈ అనవసరం గొడవ ఎందుకు పట్టుకున్నారు, రోడ్ల మీద దిగి ధర్నాలు చేస్తున్నారు, రాస్తారోకం చేస్తున్నారు. ఏది ఈ పాకిస్తాన్ ప్రభుత్వం చేస్తున్న దుశ్చర్య గురించి. ఈ పిఓకే గురించి ఇంతకుముందు మిత్రులు మాట్లాడి చాలా బాగా చెప్తుండ్రు. నేనంటే పిఓకేను మనం స్వాధీనం చేసుకుంటే 2 లాభాలు. ఒకటేమో ఇప్పటిదాకా కుషన్ పోతుంది వాళ్ళకి. అంటే శాండ్విచ్ లాగా వాళ్ళు పిఓకే ప్రజలు ఏమనుకుంటున్నారంటే తక్కువ జనాభా కావచ్చు, ఎక్కువ విస్తీర్ణం ఉంది, అడవులు ఉన్నాయి, కొండలు ఉన్నాయి. అక్కడ ఇప్పటిదాకా వాళ్ళు మన లైన్ ఆఫ్ కంట్రోల్ దాకా వచ్చి కొట్టగలుగుతున్నారు. మనం కనుక పిఓకేని స్వాధీనం చేసుకుంటే ఆ లైన్ ఆఫ్ కంట్రోల్ పోయి మన దేశంలో కలిస్తే పాకిస్తాన్ దగ్గర దాకా మనం పోతాం. అప్పుడు ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నా ఇప్పుడు ఎడారి ప్రాంతంలో ఎవడో కబ్జా పెట్టినట్టు 3 దేశాలు చైనా పైకి మనకి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పాకిస్తాన్ ఇటు పక్క ఇప్పుడు చెంపదెబ్బ గోడ దెబ్బ 2 పడుతున్నాయి వాళ్ళు. మనం దాడి చేసినప్పుడల్లా ముజఫరాబాద్ నుంచి మొదలు పెడితే కాశ్మీర్ 2 నిమిషాలు పోయిన వాడిని అది నష్టపోతుంది. ఒక నిమిషం అండి. అది ఏం చేస్తున్నారు అంటే వాడు పాకిస్తాన్ వాళ్ళేమో ఇక్కడ దాకా రాగలుగుతున్నారు. అందుకని ఏమంటా అంటే లైన్ ఆఫ్ కంట్రోల్ తీసేసి మనం అక్కడ దాకా ఒకసారి దాడి చేస్తే అవకాశం వచ్చిన 3 సార్లు మనం వాడుకోలేదు, ఈసారి వాడుకోవాలని ప్రాంత ప్రజలు కదా అందరూ కోరుకుంటున్నారు. అప్పుడేమో దండి సరిహద్దులో మనం దగ్గరగా ఉంటాం, దెబ్బ కొట్టేది ఇంకా దగ్గరికి అయిపోతాం. అది చేయాల్సిన అవసరం ఉంది. అందరూ శ్రీవర్గని ప్రాధాన్యం కోరుతున్నారు. దీన్ని అనుసరించి భారతదేశం ఈ యుద్ధాలన్నీ అయిపోయినాయి. ఇప్పుడు సింధూర్ 2లో కూడా మనం గెలుస్తున్నాం. వాళ్ళ అంతర్గత యుద్ధంలో వాళ్ళ పునారులు పెట్టారు చేస్తాం. వారం రోజులు 10 రోజుల్లో యుద్ధం ముగుస్తుంది. గతంలో 4 సార్లు జరిగినట్టు ఈసారి కూడా సత్యమేవ జయతే మనకు ఖచ్చితంగా విజయం లభిస్తుంది. అప్పుడు మాత్రం గతంలో చేసిన పొరపాటు చేయకుండా పూర్తి యుద్ధాన్ని అంతమొందించే వాళ్ళు మన తోక పావు పడగ మీద కొట్టాలి. ఇప్పటిదాకా తోక మీద కొట్టినాం. అప్పుడు మాత్రమే పాకిస్తాన్ ఒంటరి అయిపోతుంది, ప్రపంచంలో ఒంటరిగా మిగిలిపోయే పరిస్థితి అక్కడ. ఓకే సార్ రామ్మోహన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సార్ చెప్పండి సార్. రామ్మోహన్ గారు